स्वजरा सुखरा मलयज श्रीकरा వెరీ నైస్. ఇప్పుడు చూడండి మంచి ఉత్సాహం వచ్చింది. వెరీ నైస్. सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरं. చాలా చక్కగా చదువుకుంటారు. 10th కూడా మరి 85% పాస్ అవటం ఇవన్నిటి కూడా మేము మెచ్చుకోదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఏంటంటే మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు మీ పిల్లల విద్యార్థులు అంటే ఎంతో ఇష్టం. మాకు కూడా అట్లానే వారిని మేము కూడా ఆదర్శ తీసుకున్నాం. ఎందుకంటే ఆయన ఈ స్కూల్స్ విలేజెస్ కానీ నియోజకవర్గంలో సుమారు మరి పట్టణంలో 34 వార్డులు 60 విలేజ్లో కూడా స్కూల్స్లో విద్యార్థులకి స్కూల్స్కి ఏం కావాలని ఆయన నిత్యం చూస్తూ మరి వాళ్ళకి ఏం కావాలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే చూశారు కదా, మొన్ననే మీకు ఇచ్చేసి స్పోర్ట్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవ్వడం. మరి ఈ రోజున ఇక్కడ మీకు సిమెంట్ రోడ్డు సుమారు 36 లక్షల రూపాయలు పెట్టి మరి సిమెంట్ రోడ్డు ఇచ్చారు. మరి ఇంకా కంప్యూటర్ క్లాస్ కూడా మరి ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. మరి మీకు ఎన్నో అడగకుండానే 888 మరి 10th క్లాస్కి అబో 550 మార్కులు వచ్చిన వాళ్ళు 25 మంది ఉన్నారు. హెచ్ఎం చెప్పారు. ఐఐటిలో 5గురికి మరి సీట్లు వచ్చినాయి. మరి ఇక్కడ మాకు తెలియదు, కానీ ప్రభుత్వం అన్ని విధాలా మీకు సౌకర్యాలు ఏర్పాటు చేసింది. మరి తల్లిదండ్రులు ఏదన్నా ఆర్థిక బాధలు ఉండి చదివించలేరేమన్న ఆలోచనతో గవర్నమెంటే మధ్యాహ్నం భోజనం పెడుతుంది. స్కూల్ బ్యాగ్స్ మరి మెటీరియల్ అంతా ఇస్తున్నారు, స్టడీ మెటీరియల్ ఇస్తున్నారు. మరి హెచ్ఎం గారు కానీ టీచర్లు కానీ మన పీఈటీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక చక్కటి డిసిప్లిన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మీకు మీరందరూ కూడా మీదేం లేదు, గోల్ ఒకటే, మీరు చదువుకోవాలంతే. బాగా ఆటలాడండి, మధ్యాహ్నం బాగా భోజనం చేయండి, బాగా నిద్రపోండి, బాగా చదువుకోండి. మీరందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు. మేము చిన్నప్పుడైతే పొద్దున్నే లేచి గేదెల దగ్గర పేడకలు తీసేవాళ్ళం, పాలు తీసేవాళ్ళం, ఇంట్లో నీళ్లు తేవాలి, గేదెల దగ్గర ఓడవాలి, పొలానికి మందు వేయాలి. అప్పుడు మేము బడికి వెళ్ళేవాళ్ళం. అది కూడా మేము బాగా సంతోషంగా చేసాం అప్పుడు కూడా. ఇంకంతకంటే మీకు మంచి అవకాశాలు వచ్చినాయి ఇవాళ, అవునా కదా? సైన్స్ పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కంప్యూటర్ ఇదో యుగం అన్నమాట ఇది. దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఫాలో అవుతున్నారా 10th క్లాస్ పిల్లలు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేర్చుకోవాలి మీరు కూడా. అమ్మ మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మీద ఏదైనా క్లాసులు తీయాలంటే మన సుబ్రాయ గుప్తా గారు, కపిల విజయ్ కుమార్ గారు ఉన్నారు, వాళ్ళు ఎస్ఎస్ఎన్ కాలేజ్ నుంచి ఒక ఫ్యాకల్టీని పంపిస్తారు. ఏదైనా అవసరం బేసిక్స్ చెప్తారు వాళ్ళు. మీ అందరూ కూడా నేర్చుకోవాలి. తర్వాత మనకి కంప్యూటర్ ల్యాబ్ లేదు కమ్మా, కంప్యూటర్ ల్యాబ్ ఒకటి తెలుగు స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాము. అది అయిన తర్వాత మనకి ఏర్పాటు చేద్దామని 2వ ప్లాన్లో ఉన్నాం మేము. మన స్కూల్కి తప్పనిసరిగా. అదేవిధంగా ఇక్కడ మన లీడర్స్, మన లక్ష్మణ్ అన్న కానీ అంజీ అన్న కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా మా పిల్లలు బాగా చదువుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. రేపు తొలి ఏకాదశి కాబట్టి అందరూ కూడా సెలవేమో రేపు. కోటప్పకొండ దర్శనం చేసుకోండి వీలైతే. మీరు పిల్లలు పెద్ద పిల్లలు అయితే, చిన్నపిల్లలు అయితే 10th క్లాస్ ఎగ్జామ్కి వెళ్ళే వాళ్ళందరూ దర్శనం చేసుకోండి. మీరు బాగా చదువుకోమని చెప్తున్నాం. పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఎందుకు పెడుతున్నామంటే మీ తల్లిదండ్రులు ఒక చదువు ఒక్కటే కాదు, మీరు ఏ విధంగా ఇక్కడ ప్రవర్తిస్తున్నారు, మీరు ఏ విధంగా ఒక మంచి ఆలోచనతోటి బాగా చదువుకోవాలి, ఏ విధంగా జీవితంలో ముందుకెళ్ళాలి, ఈ సమాజం ఎట్లా ఉంది, ఈ సమాజంలో మనకి ఏం నేర్పుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ కొన్ని చోట్ల మనం ఇరుక్కుపోతుంటాం. గంజాయి అమ్మేవాళ్ళు ఉంటారు, గుట్కా అమ్మేవాళ్ళు ఉంటారు. అదేవిధంగా కొంతమంది మాయ చేసి ఆడపిల్లల్ని మోసం చేసేవాళ్ళు ఉంటారు. అందుకని మనం ఎక్కడ కూడా అటువంటి వాటి జోలికి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా మన గోల్ ప్రకారం మనం చదువుకోవాలి. అర్థమైందా? మనకు ఒక్కటే, మన అమ్మ నాన్న గుర్తుండాలి, మన టీచర్లు గుర్తుండాలి, మన చదువు గుర్తుండాలి.
ఇంకో 10 ఏళ్ళ తర్వాత మనం ఏమవ్వాలి? డాక్టరా, ఇంజనీరా, ఐఏఎస్ ఆఫీసరా, మీ ఇష్టం. ఎమ్మెల్యే అవుతారా, మీ ఇష్టం. ఏదైనా మీ ఇష్టం, ఇంట్రెస్ట్. అట్లా చక్కగా చదువుకోండి, అమ్మా నాన్నని గౌరవించండి, మన టీచర్స్ని గౌరవించండి, మన విద్యాశాఖ మన విద్యా కమిటీ చైర్మన్ గారిని గౌరవించండి, మీకు వంట చేసే ఆయాలు ఉంటారే కుక్కులు, వాళ్ళని కూడా గౌరవించండి. వాళ్ళకి మీకు వంట చేసి పెడుతుంది బాగా, వాళ్ళు గౌరవించాలిగా. ఇంట్లో అమ్మ వంట చేసి పెడుతుంది కదా, అట్లానే ఆయాలు కూడా మనకు వంట చేసి పెడతారు కదా, వాళ్ళని కూడా గౌరవించాలి. స్కూల్లో పని వాళ్ళని గౌరవించండి, వాచ్మెన్ని, స్వీపర్లని. అట్లా అన్నీ మంచి అలవాట్లు నేర్చుకోవాలి. మీరందరూ బాగా చదువుకుంటారు నాకు తెలుసు. ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారో వాళ్ళు బాగా మంచి అభివృద్ధిలోకి వస్తారు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ నేను, రోల్ మోడల్ నేనే. ఆ విధంగా చదువుకున్నాం కాబట్టి మీరు కూడా చాలా చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. మన హెచ్ఎం గారు, టీచర్లు మరి చెప్పినవి అన్ని జాగ్రత్తగా పాటించండి. ఏదైనా ఎన్నున్నా కానీ మనం బాగా చదువుకోవాలి, మంచి మార్కులు రావాలి. మొన్న స్కూల్కి వచ్చి మనం స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది. బోస్ గారు వాళ్ళు మిస్సెస్ పేరు మీద ఇచ్చాం మనం స్పోర్ట్స్ మెటీరియల్. అదేవిధంగా మీకు రేపు రాబోయే కాలంలో కంప్యూటర్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒక ల్యాబ్ పెట్టాను, గ్యారేజ్ చేద్దామమ్మా, మన వాళ్ళని అడిగి తీసుకొద్దాం. అదేవిధంగా మన పెద్దలు సుబ్రాయ గుప్తా గారు, మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు, కపిల విజయ్ కుమార్ గారు, అదేవిధంగా కూడా ముందు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మీరు మేడం గారు చెప్తే కనుక వారానికి ఒక్కసారి వచ్చి క్లాస్ చేస్తారమ్మా. మీరు దాని మీద చేసి పెడదాం, నంబర్ తీసుకుంటే నేను చేసి పెడదాం తప్ప. ఏమ్మా బాగున్నారు కదా? మరి మిగతా స్కూల్స్ కూడా వెళ్ళాలి నేను, అందుకని మీ అందరం చూసి పలకరించి వెళ్దామని వచ్చాను. మొన్న వచ్చాను కదా, స్పోర్ట్స్ మెటీరియల్ ఇచ్చి వెళ్ళాం. మీకేం కావాలంటే చెప్పండి, మంచి గ్రౌండ్ ఉంది, బాగా ఆడుకోండి. మన డ్రిల్ మాస్టర్ గారు బ్రహ్మాండంగా ప్రైజులు తీసుకొస్తారు, స్టేట్ లెవెల్లో ప్రైజులు చేస్తున్నారు. మరి ఇంతకంటే ఏం కావాలి మీకు? ఓకేనా? పేరెంట్స్ టీచర్స్ సమావేశం వర్తిల్లాలని చెప్పి తెలియజేస్తూ, అది మళ్ళీ ఒకసారి చేయాలి చెప్పండి అందరికీ.